జగన్మోహన్ రెడ్డి గారు అంత స్పీడ్‌గా ఎందుకు మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు? తెలుసుకోలేకపోయారా ఆయన మీ వ్యక్తిత్వం గురించి మళ్ళా? తెలియదండి, మన పార్టీ వాళ్ళని అడగాలి. ఓకే. ఓకే. అంటే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని ఈ కేసును పర్యవేక్షించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి, సుప్రీంకోర్టు. పోలీసు వాళ్ళు సహకరించుంటే హ్మ్. నాకు డిఫాల్ట్ బెయిల్ ఎందుకు వస్తుంది? హ్మ్. నేను స్ట్రైట్గా అదే క్వశ్చన్ అండి. ఓకే. డిఫాల్ట్ బెయిల్ 90 రోజుల్లో నేను బయటకు వచ్చేయాలండి. హ్మ్. ఎందుకు నమోదు చేయకూడదంటే ఎంక్వైరీ మాకు కంప్లీట్ కాలేదు, ఆ! మాకు ఇంకా చాలా రిపోర్ట్ రావాలి, మేము ఇంకా చెయ్యాలి, ఇంకా ఓకే. ఓకే. ఇన్వెస్టిగేషన్ ఇంకా పెండింగ్ ఉంది, ఆ! సో ఇంకా మేము కొంచెం టైం తీసుకుంటాం అంటే 90 days లోపల్లో కానీ షార్ట్ షీట్ వేయకపోతే చట్టం ప్రకారం ఎవరికన్నా కూడా బెయిల్ వచ్చే హక్కు ఉంది. ఓకే. ఓకే. అది ఓకే. ఈ దేశ చట్టం కల్పించిన హక్కు అండి. ఓకే. అది నిజంగా నాకు పోలీసులు ఫేవర్ చేసి ఉంటే ఆ! 90 రోజుల లోపులోనే నేను వచ్చి ఉండాలి కదా, 218 రోజులు ఎందుకు జైల్లో ఉంటాను అని అడుగుతున్నానండి. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ నిర్వహించింది. 2026 నవంబర్ 30 లోపల కేసు విచారణ పూర్తి చేసేయాలి, ఇదంతా కూడా క్లోజ్ అయిపోవాలని డెడ్ లైన్ నిర్వహించింది. ఓకేనా? అంతలోపు సాక్షులను బెదిరించినట్టు తెలిస్తే బెయిల్ రద్దు చేస్తామని ఒక కండిషన్ కూడా పెట్టింది. వాస్తవమేనా? కామన్ గెలిచినప్పుడు కామన్ గా కండిషన్స్ పెడతారు కదండి. మన అనంతబాబు ఎవరికైనా పెడతారు, నాకే కదా, ఎవరికైనా కొన్ని కండిషన్స్ కామన్ గా ఉంటాయండి.